హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. ఈ కమ్మగా ఉండే మామిడికాయ పప్పుని ఎలా చేయాలో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఈ సైజు ఉండే మామిడికాయని తీసుకున్నాను. మొత్తం తీసుకోలేదు, హాఫ్ అయితే తీసుకున్నాను. మిగిలిన హాఫ్తో మామిడికాయ చట్నీ అయితే చేశాను. ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా కందిపప్పుని తీసుకొని ఫస్ట్ అయితే వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పులోకి ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ని పోసి మామిడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజ్ టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొన్ని రెబ్బల కరివేపాకు, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసి కుక్కర్కి మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ నాకు 4 విజిల్స్ అయితే వచ్చాయి. పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. మీకు పప్పు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసి పప్పు గుత్తితో మళ్ళీ మ్యాష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు పప్పు అయితే రెడీ అయిందండి. ఇంకా తాలింపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీలకర్ర ఆవాలు, ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని రెబ్బల కరివేపాకుని వేసి తాలింపు బాగా వేడి అయిన తర్వాత ఈ పప్పులోకైతే తాలింపుని వేసుకోవాలి. సో ఒకసారి కలిపేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, వితిన్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో మామిడికాయ సీజన్ కదా, వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ పప్పుని వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసి పక్కన మామిడికాయ చట్నీ అలాగే కొన్ని వడియాలు వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ మామిడికాయ చట్నీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మామిడికాయ చట్నీ కూడా టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఒకసారి ఈ పప్పుని ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే మేము కొత్తగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాము. మా వీడియోస్ని ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారో బిజినెస్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి. సో మేము ఏం బిజినెస్ చేస్తున్నామో కమింగ్ వీడియోస్లో చెప్తాము.